ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి జీవితంలో అదృష్ట సమయం ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారు ఊహించని రీతిలో భారీ ధన లాభాన్ని పొందబోతున్నారు. వీరికున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వీరి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి వారికి నమ్మిన వ్యక్తుల నుండి ఒక ముప్పు పొంచి ఉంది. అయితే ఈ రాశి వారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ధనలాభాన్ని ఏ విధంగా పొందబోతున్నారు, అలాగే నమ్మిన వ్యక్తుల నుండి వీరికి పొంచి ఉన్న ముప్పు ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి వారికి జీవితంలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వీరి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. అలాగే వీరికి ఈ సమయంలో నమ్మిన వ్యక్తుల నుంచి ఒక ముప్పు కూడా పొంచి ఉంది. అయితే ముందుగా ఈ రాశివారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు జీవితంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, కుటుంబ, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశివారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఊహించని రీతిలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపించనుంది. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయంలో అనుకూలంగా మారనుంది. వృత్తిపరమైన మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా వీరికి ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ 1 నుండి 15 వరకు ఉద్యోగపరంగా కీలక మార్పులు పొందబోతున్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఆశించిన రీతిలో ప్రమోషన్లు, బదిలీలు పొందనున్నారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్న వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి. వీరి అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం చేసే సంస్థల నుంచి మంచి గుర్తింపును కూడా పొందబోతున్నారు. ఈ రాశివారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడి విషయంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారికి రానున్న సమయంలో విదేశాలలో వ్యాపారాల్లో విస్తరించాలి అనుకునే వారికి అనుకూలంగా మారనుంది. విదేశాలలో వ్యాపార ప్రయత్నాలు సఫలం కానున్నాయి. అలాగే ఈ రాశి వారికి విదేశాలకు ప్రయాణాలు చేయటం వల్ల ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఊహించని రీతిలో వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా లాభాలను పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. వీరు విద్య కంటే కూడా ఇతర సామాజిక అంశాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. దీనివల్ల వీరికి చదువు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు చదువుపైన ఏకాగ్రత పెట్టలేకపోతారు. సామాజిక మాధ్యమాలపైన ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల లేనిపోని ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచుకోవటం కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చేయించుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. ముఖ్యంగా గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో పేదలకు, లేని వారికి ఆహార పదార్థాలను దానం చేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా విద్యాపరంగా ఎదురయ్యే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ మీడియాలో ఉన్నవారికి, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు పొందనున్నారు. అలాగే రాజకీయ నాయకులకు వీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి. అలాగే ఈ రాశి వారు రానున్న సమయంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల మధ్య తగాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో లేనిపోని చిరాకులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు వీరి కుటుంబంలో ఉండే స్త్రీల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబం చిన్నాభిన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు రానున్న సమయంలో ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ రాశివారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వైవాహిక జీవితం పరంగా శుభ ఫలితాలు పొందబోతున్నారు. వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి వ్యాపార పరంగా మంచి మద్దతు లభించనుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రానున్న సమయంలో చాలా అనుకూలంగా మారి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి.
అలాగే సంతానపరంగా మంచి అభివృద్ధి పొందనున్నారు. అయితే రానున్న సమయంలో ఈ రాశివారు సంతానపరంగా అధికంగా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం విషయంలో, అలాగే వీరి యొక్క అవసరాలు తీర్చడం, అనవసరమైన దానికంటే కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రాశివారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఆర్థికంగా ఊహించని రీతిలో భారీగా ధనాన్ని లాభంగా పొందబోతున్నారు. వీరికి తరతరాల నుండి వచ్చే ఆస్తుల మూలంగా ఊహించని రీతిలో ధనం లభించనుంది. అలాగే వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, ఈ రాశివారు రానున్న సమయంలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు. ముఖ్యంగా విదేశాలలో వ్యాపారం చేస్తున్న వారికి ఊహించని రీతిలో భారీగా ధన లాభం రానుంది. కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. అంతేకాకుండా కొత్తగా స్థలాలను, ఇళ్లను, వాహనాలను కూడా కొనే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా రానున్న రోజుల్లో అనుకూల సమయాన్ని పొందబోతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తీరనున్నాయి. అయితే వీరికి కుటుంబపరమైనటువంటి సమస్యల కారణంగా, అలాగే వ్యాపారపరంగా ఏర్పడే ఇబ్బంది వాటి వలన తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశివారు నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం వంటివి చేయాలి. ఈ రాశివారు ఏప్రిల్ 1 నుండి 15 వరకు నమ్మిన వ్యక్తుల నుండి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, మీరు రానున్న రోజుల్లో నమ్మిన వ్యక్తుల నుంచి తీవ్రమైనటువంటి మోసానికి గురి కానున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క సహాయకులకు, అలాగే బాగా నమ్మిన వ్యక్తుల నుండి జీవితంలో ఊహించని రీతిలో మోసానికి గురి కానున్నారు. ఈ రాశివారు ఎవరైనా బాగా నమ్మిన వ్యక్తి ఉన్నట్లయితే విద్యనంతా నేర్పించి మంచి స్థాయికి తీసుకొచ్చినట్లయితే, అలాగే వారిని ఎవరైతే బాగా నమ్మి వారికి సహాయకులుగా పెట్టుకుంటారో, ఇటువంటి వారందరూ కూడా వారి చేతిలోనే మోసపోయే అవకాశం ఈ సమయంలో మీకు కనిపిస్తోంది. అంతేకాకుండా వ్యాపారపరంగా మీరు బాగా నమ్మి వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్న వ్యక్తుల వల్ల కూడా మీరు ఈ సమయంలో మోసపోనున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు ఎవరిని విపరీతంగా నమ్మకండి. ఎందుకంటే ఇలా విపరీతంగా మీరు ఇతరులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారి చేతుల్లో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ జీవితంలో ఆత్మీయులను, సహాయకులను, స్నేహితులను, వ్యాపార భాగస్వాములను ఎవరినైనా సరే అతిగా నమ్మి లేనిపోని కష్టాల పాలవ్వకండి. అలాగే మీ పైన మీకు నమ్మకాన్ని ఉంచుకోండి. ధైర్యంగా ప్రారంభించిన పనులు పూర్తి చేసి విజయాలను పొందండి. ఈ రాశివారు ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. అలాగే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆదివారం అష్టమి రోజున కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామికి అభిషేకాన్ని చేయించండి. శనివారం రోజున నల్ల శనగలు, నల్ల మిరియాలను దానంగా ఇవ్వండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. వీలైతే రక్తదానాన్ని చేయండి. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధంగా చేయటం ద్వారా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశివారు ఏప్రిల్ 1 నుండి 15 వరకు ఊహించని రీతిలో భారీగా ధన లాభాన్ని ఏ విధంగా పొందనున్నారు, అలాగే వీరికి నమ్మిన వ్యక్తుల నుండి పొంచి ఉన్న ముప్పు ఏమిటి అనే విషయాలతో పాటుగా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.